585 లో టాప్ స్టోరీస్ ఏంటో చూద్దాం. ఓవైపు ఎస్మా, మరోవైపు నిరసన. సమ్మెలపై 6 నెలల పాటు నిషేధం విధించింది ఏపీ సర్కార్. అయినా వెనక్కి తగ్గేదే లేదంటున్నారు అంగన్వాడీలు. మరోవైపు మున్సిపల్ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరింది. చర్చలు జరుగుతున్నాయి. మరి వాట్ నెక్స్ట్? ఫోకస్ చేద్దాం ఈ బులెటిన్ లో. ఇక సెకండ్ న్యూస్ చూస్తే పొత్తుల జంక్షన్ లో ఏపీ బీజేపీ దారిటు తుది నిర్ణయం హైకమాండ్ దే అంటోంది ఏపీ బీజేపీ. జనసేనతో మైత్రి సరే, టీడీపీకి కమలం దూరమా దగ్గర? చూద్దామా డీటెయిల్స్. ఇక సంచలనం రేపిన కిడ్నాప్ కేసులో మిస్టరీ వీడింది. హైదరాబాద్ లో తీగలాగితే సీమలో 2 కోట్ల డిమాండ్ ఒకటి తెరపైకి వచ్చింది. ఆ డీటెయిల్స్ కూడా ఈ బులెటిన్ లో చూద్దాం. అండ్ రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు వేళైంది. కానీ ఆహ్వానాలు అందినా సరే ఇండియా కూటమి నేతలు అయోధ్యకి వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. పొలిటికల్ డిస్టెన్స్ కి కారణాలేంటో చూద్దాం ఈ 585 లో. ఇక వీటితో పాటుగా తమిళనాడులో మళ్లీ లొల్లి రాజుకుంది. తొలి రోజే జల్లికట్టులో రక్త చరిత్ర మొదలైంది. 42 మంది గాయపడగా వాళ్లలో 8 మంది కండిషన్ సీరియస్ అంటున్నారు. ఫుల్ డీటెయిల్స్ చూద్దాం మరి కాసేపట్లో. ఏపీలో అంగన్వాడీల ఆందోళనలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. 6 నెలల పాటు సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఎస్మా ప్రయోగించినా సరే వెనక్కి తగ్గేది లేదంటున్నారు అంగన్వాడీలు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు. మరోవైపు మున్సిపల్ కార్మికుల ఆందోళన 12వ రోజుకు చేరింది. కార్మిక సంఘాలతో ప్రభుత్వ చర్చలు కొనసాగుతున్నాయి. డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు మున్సిపల్ కార్మికులు. అంగన్వాడీల సమ్మెకు సంబంధించి ప్రభుత్వం ఎస్మా ప్రయోగానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, మరి ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది అంగన్వాడీలపై, వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ప్రభుత్వం అంగన్వాడీల సమ్మె మీద ఎస్మా ప్రయోగించడాన్ని అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇన్నాళ్ళ నుంచి గుర్తురాని ప్రభుత్వానికి ఈరోజు మేము గుర్తొచ్చామంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. 26వ రోజు కూడా అంగన్వాడీలు పెద్ద ఎత్తున కూడా వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమాలు అనేది తెలియజేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రజలకు అందాల్సినటువంటి అత్యవసర సేవలు ప్రజలకు అందట్లేదు. మరోవైపు మీరందరూ కూడా విధుల్లోకి రావాలంటూ కూడా నిన్నటికి ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు విధుల్లోకి చేరకపోవడంతో ప్రభుత్వం ఈరోజు కొద్దిసేపటి క్రితమైతే ఒక తాజా ఉత్తర్వులను వెల్లడించడం జరిగింది. ఎస్మా ప్రయోగాన్ని వినియోగిస్తూ వీరందరూ కూడా విధుల్లోకి చేరాలని చెప్పని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వీరందరూ కూడా ఇప్పుడు ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్తులో ప్రభుత్వంతో మనం ఏ విధంగా పోరాడాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే అంశం మీద చర్చించుకొని ఒక భవిష్యత్తు కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తామని చెప్పని అంగన్వాడీ వర్కర్స్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. వీరందరికీ కూడా వామపక్షాల నేతలు పలు పార్టీల నుంచి కూడా మద్దతు వస్తున్న నేపథ్యంలో ఈ ఆందోళనను విరమించకుండా తీవ్ర స్థాయిలో తీసుకువెళ్లాలని చెప్పనే ఉద్దేశంలో అంగన్వాడీ వర్కర్స్ అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు మున్సిపల్ వర్కర్లు కూడా గత 12 రోజులుగా తమ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించే వరకు కూడా మా యొక్క సమ్మె కొనసాగుతుందంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను చర్చలకు పిలిచింది. ఏపీ సెక్రటరియట్లో సజ్జల రామకృష్ణారెడ్డి, ఇటు మంత్రి బొత్స సత్యనారాయణ అధ్యక్షన అయితే ప్రస్తుతం అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ కార్మికులు ఏదైతే డిమాండ్స్ వాళ్ళ యొక్క డిమాండ్స్ను పరిష్కరించాలని చెప్పని గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారో వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే మనకు లోపల నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే ప్రస్తుతం వాళ్ళకు వస్తున్నటువంటి మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వాళ్ళకు వస్తున్నటువంటి జీతానికి, మరోవైపు హెల్త్ ఎలిమెంట్స్ ప్రస్తుతం వస్తున్నటువంటి జీతానికి అదనంగా ఇంకొక 6,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేందుకు అయితే అంగీకరించినట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మున్సిపల్ కార్మికులతో ఆ సెక్రటరియట్లో అయితే ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఇంకా ఏ అంశాల మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, దీనికి సంబంధించి అయితే మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. శివకుమార్, ఏపీ రాజకీయాల్లో ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. మరి పొత్తుల జంక్షన్ లో బీజేపీ దారిటు ఎన్నికలకు నెల ముందు పొత్తులపై నిర్ణయం ఉంటుందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ప్రస్తుతానికి జనసేనతో పొత్తులో ఉన్నామన్నారు. పొత్తుల విషయంలో హైకమాండ్ దే తుది నిర్ణయమన్నారు పురంధేశ్వరి. పొత్తులకు సంబంధించి కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించామని, హైకమాండ్ కు నివేదిక ఇస్తామని చెప్పారు. మరోవైపు టీడీపీ నేత మాగుంటి బాబు పురంధేశ్వరి సమావేశం చర్చనీయాంశంగా మారింది. చర్చలు ఊహాగానాలు ఎలా ఉన్నా
పొత్తులపై హైకమాండే తుది నిర్ణయమని స్పష్టం చేశారు పురంధేశ్వరి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, పొత్తులపై ఒక నెల రోజుల ముందు ఒక క్లారిటీకి వస్తుంది, అది కూడా అధిష్టానం డెసిషన్ తీసుకుంటుంది అని చెప్తున్నారు బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ఆల్రెడీ జనసేన టీడీపీ సీట్ల సర్దుబాటు వరకు వచ్చింది. ఇది సాధ్యమా? ఈ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో మూడు పార్టీలు కూడా దాదాపుగా ఒక అంగీకారానికి అభిప్రాయానికి కూడా వచ్చేసాయి. కానీ ఇక్కడ చాలా ప్రధానంగా మనం చెప్పాల్సినటువంటి అంశం రాష్ట్ర పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాలకు జాతీయ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు కూడా చాలా తేడా ఉంటుంది. కానీ జాతీయ పార్టీకి సంబంధించి ఏపీ బీజేపీకి సంబంధించి రాష్ట్ర పార్టీ శాఖ ఇప్పటికీ తమ నిర్ణయాన్ని దాదాపుగా పొత్తుతో వెళ్లాలనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పటికే తీర్మానం చేసి అందుకు సంబంధించినటువంటి ఒక నివేదికను జాతీయ పార్టీ కూడా పంపడం కూడా జరిగింది. ఇక జనసేన బీజేపీ రెండు కలిసే ఉన్నాము, ఖచ్చితంగా కలిసి పోటీ చేస్తామని పదే చెప్తూ ఉన్నారు. మొన్న కూడా మనోహర్ ఇటు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నట్టు పురంధరేశ్వరితో భేటీ అయ్యారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతగా జాతీయ స్థాయిలో అన్ని వ్యవహారాలను చక్కదిద్దుతున్నటువంటి శివప్రకాష్జీతో భేటీ అయ్యారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి పొత్తు ఓకేనా కాదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంది. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ పొత్తుతో వెళ్తాము, ఆ పొత్తు కోసం ఎదురు చూస్తున్నాం, బీజేపీతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏపీ బీజేపీ సైతం తమ పొత్తు ఓకే అనే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పటికే తీర్మానం చేసి ఆ నివేదికను కూడా జాతీయ పార్టీకి పంపింది. అయితే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో తమ రియాక్షన్ను ఇప్పటివరకు వెల్లడించలేదు. మరోవైపు జాతీయ స్థాయిలో పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం కాబట్టి పొత్తు అనేది ఈ విషయాన్ని ఇటు చంద్రబాబు లేదా ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరైనా జాతీయ పార్టీలో అంటే ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన కీలక నేతలతో భేటీ అయ్యి పూర్తి స్థాయిలో ఒక స్పష్టత ఇస్తే కనుక పొత్తుకు సంబంధించిన అడుగులు పూర్తిగా ముందుకు పడేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటివరకు ఎన్నికలకు నెల రోజుల ముందు మాత్రమే పొత్తు అనే అంశంతో ముందుకు వెళ్తే సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుంది, పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరిని నిలపాలి, ఏ స్థానాల్లో పోటీ చేయాలనేటువంటి వీటన్నిటిపైన కూడా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. సో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఎవరైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు మొత్తం కూడా బీజేపీ అగ్రనేతలతోటి భేటీ అయ్యి పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ తెచ్చుకుంటే కనుక పూర్తి స్థాయిలో ఏపీలో అడుగులు పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ముందుకు రావాలని ఏపీ బీజేపీ కోరుతోంది. జనసేన కూడా ఆ రకంగానే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఏం జరుగుతుందని మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ వసంత్. ఇక మూడవ ఎక్స్క్లూజివ్ స్టోరీ చూస్తే హైదరాబాద్ రాయదుర్గంలో సంచలనం రేపిన కిడ్నాప్ కేసులో మిస్టరీ వీడింది. కిడ్నాపర్ల చెర నుంచి బాధితుడు సురేందర్ను కాపాడారు పోలీసులు. కర్నూలులో కిడ్నాపర్ సురేష్ను గుర్తించారు పోలీసులు. ఖాకీలను పసిగట్టిన సురేష్ అండ్ టీం పారిపోయారు. సురేందర్ను కిడ్నాప్ చేసిన ముఠా 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ప్రధాన నిందితుడు సురేష్పై గతంలో కూడా కిడ్నాప్ కేసులున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఈ సురేష్ అండ్ గ్యాంగ్కు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? బాధితుడి నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా? ఇప్పటికే అటు కర్నూలు నుండి రాయదుర్గం పోలీస్ స్టేషన్కి బాధితుడు సురేందర్ని తీసుకొచ్చారు. అయితే గత 2 డేస్ క్రితం కాజాగూడ చెరువు వద్ద సురేష్ అండ్ కో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అయితే వీళ్ళు కేవలం డబ్బు కోసమే కిడ్నాప్ చేసినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే ఈ కేసులో కిడ్నాప్కి పాల్పడినటువంటి సురేష్ అనే వ్యక్తిపై గతంలో ఆసిఫ్ నగర్తో పాటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ కేవలం కిడ్నాప్ కేసులు అతని పైన ఉన్నాయి. సో సేమ్ మోడస్ ఆపరెండిని ఈ కిడ్నాప్ వ్యవహారంలో కూడా సురేష్ వ్యవహరించాడు. అయితే కాజాగూడ చెరువుకు సంబంధించి పక్కన సురేందర్ని కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు మెహదీపట్నం మీదుగా టువర్డ్స్ కర్నూలు వెళ్ళారు. కర్నూలు నుండి ఆత్మకూరు వెళ్ళారు. సో అక్కడ ఆత్మకూరు వద్ద ఫారెస్ట్ సిబ్బంది చెకింగ్ చేసినటువంటి క్రమంలో మొత్తం ఈ కిడ్నాప్ ఉదంతం అంతా కూడా బయటపడింది. సో అక్కడ ఒక్కసారిగా యూనిఫామ్లో ఉన్నటువంటి ఫారెస్ట్ సిబ్బందిని చూసి లోపల ఉన్నటువంటి కిడ్నాపర్లందరూ కూడా పారిపోయేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ఒక కిడ్నాపర్ని మాత్రం ఫారెస్ట్ సిబ్బంది పట్టుకున్నారు. షిండే అయినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు వీళ్ళ చెరువులో ఉన్నటువంటి బాధితుడు సురేందర్ని సైతం ఫారెస్ట్ సిబ్బంది రక్షించారు. సో ఇమ్మీడియట్గా బాధితుడి నుండి డీటెయిల్స్ తీసుకొని వెంటనే తాను కిడ్నాప్ అయినటువంటి విషయం అక్కడ రాయదుర్గం పోలీసులు ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కాబట్టి రాయదుర్గం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ప్రజెంట్ మొత్తం ఈ కిడ్నాప్ ఉదంతానికి సంబంధించి కేవలం 2 కోట్ల రూపాయల డబ్బులు డిమాండ్ చేస్తూ ఈ కిడ్నాప్ వ్యవహారం అంతా కూడా నడిచింది. సో పోలీసుల అదుపులో ప్రస్తుతం బాధితుడిని ఆల్రెడీ కర్నూలు నుండి హైదరాబాద్కి తీసుకొచ్చారు. 2 కిడ్నాపర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరొక 2 కోసం ఇంకా గాలిస్తున్నారు. సత్యం. ప్రణీత.
ఇక ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త చూద్దాము. అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు వేళైంది. ఆహ్వానాలు వెళ్లాయి. అయితే ఆ వేడుకకు వెళ్లాలా వద్దా అని తర్జన భర్జన పడుతున్నారు ఇండియా కూటమి నేతలు. అయోధ్య వేడుకను రాజకీయ వేదికగా మార్చేశారని బీజేపీపై కన్నెర్ర చేస్తున్నారు. రాముడు మాంసాహారి అంటూ ఎన్సీపీ సీనియర్ నేత జితేంద్ర అవధ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు శంకుస్థాపన కార్యక్రమానికి ఇన్విటేషన్స్ పంపారు. హాజరు కావాలా వద్దా అనే విషయంలో కాంగ్రెస్ ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇక సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ రాముడు పిలిస్తే అయోధ్యకు వెళతానన్నారు. తాము అయోధ్యకు వెళతాం కానీ బీజేపీ కార్యక్రమం ముగిసాకే అంటూ స్పందించారు శివసేన నేత సంజయ్ రౌత్. అయోధ్యకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు సిపిఎం నేత సీతారాం యేచూరి. అయోధ్య వేడుక బీజేపీ రాజకీయ వేదిక అని ఆరోపిస్తున్నారు ఆర్జేడీ నేతలు. మరి ఇండియా కూటమి నుండి నేతలు ఎవరైనా అటెండ్ అవుతారా ఈ ఈవెంట్ కి లేదా? పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఇదొక హిస్టారిక్ మూమెంట్ అని ప్రధాని మోదీ అన్నారు. ఇలాంటి ఈవెంట్ కి ఇండియా కూటమి నుండి నేతలు ఎవరినైనా వెళ్తారు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బికాజ్ ఆ సీఎం, ఢిల్లీ సీఎం కానీ లేదా బీహార్ సీఎం కానీ ఏమీ రెస్పాండ్ అవ్వలేదు దీనికి సంబంధించి. విపక్ష కూటమి ఇప్పుడు ఇరకాటంలో పడిపోయిందని చెప్పాలి. ఆ ఇన్విటేషన్స్ అన్ని రాజకీయ పార్టీలకు అందజేశారు. ఆయా పార్టీల అధినేతల్ని ఈ 22వ తారీఖున జరగబోయే బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానాలు పంపించారు. అయితే ఈ వేడుకకు హాజరైతే ఎలా ఉంటుంది, రాజకీయంగా తమకి లాభం కలుగుతుందా, నష్టం కలుగుతుందా, ఇలాంటి తర్జన భర్జన చేసుకుంటున్న పరిస్థితి విపక్ష కూటమిలో కనిపిస్తూ ఉంది. ఇంతకాలం పాటు బీజేపీని ఎద్దేవా చేస్తూ హేళన చేస్తూ వచ్చారు. బీజేపీకి అయోధ్య రామ మందిరం అన్నది ఒక రాజకీయ ముడిసరుకు మాత్రమే. అక్కడ గుడి కడతాం అంటూ ప్రజల్ని పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు కట్టే ప్రసక్తే లేదు. ఎప్పుడు కడతారు మీరు, తేదీ చెప్పండి అంటూ అనేక రకాలుగా హేళన చేస్తూ ఎద్దేవా చేస్తూ వచ్చారు. కానీ 91 నుంచి బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అయోధ్య రామ మందిరం అంశాన్ని ప్రతిసారి కూడా పేర్కొంటూ వస్తుంది. అటువంటి పార్టీ తాము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దాన్ని ఇప్పుడు చేసి చూపిస్తుంటే విపక్ష కూటమిలో ఉన్న నేతలకు ఏం చేయాలో పాల్పోవడం లేదనే చెప్పవచ్చు. ఈ క్రమంలో కొంతమంది బీజేపీ మీద ఉన్న అక్కసును వెళ్ళగక్కే క్రమంలో వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. భారతీయ జనాభాలో 80% మంది ఉన్న హిందువుల మనోభావాలతో కూడిన అంశం కాబట్టి నేతలు ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది, లేని పక్షంలో అది బ్యాక్ ఫైర్ అవుతుంది అన్న ఆందోళన విపక్ష కూటమిలో కనిపిస్తోంది. ఇకపోతే 22న జరగబోయే కార్యక్రమానికి హాజరు కావాలా వద్దా అన్న విషయంలో ఇప్పటికీ కూడా ఎటూ తేల్చుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కార్యక్రమాన్ని ఒక మహత్తర కార్యక్రమంగా కాకుండా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న ఒక పొలిటికల్ ఈవెంట్గానే విపక్ష కూటమిలో చాలా పార్టీలు చూస్తున్నాయి. ఇప్పుడు అటువంటి దానికి వెళ్ళకపోయినా 2 రకాలుగా కూడా ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో ఇరకాటంలో విపక్ష కూటమి నేతలు ఉన్నారు. ఇప్పటికైతే కాంగ్రెస్ నుంచి ఇంకా రెస్పాన్స్ రావాల్సి ఉంది. తాము ఎటు తేల్చుకోలేదనే చెబుతున్నారు. మరికొన్ని రాజకీయ పార్టీల నేతలు అయితే ఈ ఈవెంట్ ముగిసిన తర్వాత మళ్ళీ వెళ్ళి రాముడిని విడిగా చూస్తామంటూ శివసేన వంటి పార్టీల నేతలు చెప్తున్నారు. చూడాల్సి ఉంటుంది ఆ రోజు ఈవెంట్కి అటెండ్ అవుతారా, లేదంటే విపక్ష కుటుంబ నేతలందరూ మరొక తేదీని ఎంచుకుని అందరూ కట్టగట్టుకుని ఆ తర్వాత వెళ్తారా అన్నది కూడా మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ.